హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని జస్ట్ ఒక ఎగ్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ని వేసేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు నుండి కాస్త ఎక్కువ పంచదార వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ పంచదార ఈ ఎగ్లో కలిసేటట్టు బాగా కరిగేటట్టు ఒక విస్కర్తో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ కంప్లీట్గా కలుపుకోవాలండి. ఇలా పంచదార మొత్తం కరిగి ఇలా నురుగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ మనం తీసుకునే క్వాంటిటీకి జస్ట్ ఒక కప్పు మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసేసుకుంటే బిస్కెట్స్ అనేవి విరిగిపోతాయి. ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల పాల పొడి అండి, మిల్క్ పౌడర్ అంటారు కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా ఈ మొత్తాన్ని చేత్తో కలుపుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. ఈ పంచదార గుడ్డు మిశ్రమంలోనే మనము ఇలా పిండిని కలుపుకుంటున్నామండి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. చూడండి, ఇలా మొత్తాన్ని చక్కగా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పాటు దీన్ని కాసేపు అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. పిల్లలకి బాగా నచ్చేస్తాయండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు మనం చేసి పెట్టామనుకోండి, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఒక్క బిస్కెట్స్ కూడా వదలకుండా తినేస్తారండి పిల్లలు, అంత టేస్ట్గా ఉంటాయి ఈ బిస్కెట్స్. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఒక గరిటె తీసేసుకొని, గుంత గరిటె తీసేసుకొని కాస్త ఆయిల్ని గరిటెకి అప్లై చేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానండి ఇలా అప్లై చేసేసుకొని మిగిలిన నెయ్యిని చేతికి అప్లై చేసుకోవాలండి. ఇలా అరచేతులకి నెయ్యి అప్లై చేసేసుకొని గరిటెతో మనం మెజర్ చేసేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఒకే షేప్లో చాలా బాగుంటాయండి. మనకు నచ్చిన షేప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా గరిటెతో మెజర్ తీసుకుంటున్నానండి. ఇలా గరిటెతో కాస్త పిండిని అయితే తీసేసుకొని చూడండి, ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఈవెన్గా ఒకే షేప్లో చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా చేస్తే బాగా నచ్చుతాయండి. ఇలా కాస్త పిండి తీసేసుకొని ఫస్ట్ ఇలా చేత్తో ఉండలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరచేతిలోకి తీసేసుకొని కాస్త ప్రెస్ చేసేసుకోవాలండి. రౌండ్గా ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఏ గరిటె అయితే తీసుకున్నామో ఆ గరిటెతోనే కాస్త ఘాట్లు పెట్టుకుంటే చూడడానికి బిస్కెట్స్ అనేవి అచ్చు బేకరీ స్టైల్లా ఉంటాయండి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇవి మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేసేసి మీ పిల్లలకి ఈ బిస్కెట్స్ టేస్ట్ చూపించండి. ఇంకా బయట బిస్కెట్స్ అస్సలు తినరండి వాళ్ళు, అంతలా నచ్చేస్తాయి పిల్లలకి ఇవి. చూడండి, ఇలా ప్రెస్ చేసేసుకొని అరచేతిలోకి ప్రెస్ చేసేసుకొని ఇలా గరిటెతో ఘాట్లు పెట్టేసుకొని పిండి మొత్తాన్ని బిస్కెట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ అయితే వేసేసుకొని మరీ హీట్ కాకుండా లైట్ హీట్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని లోలోకి అడ్జస్ట్ చేసేసుకొని బిస్కెట్స్ మొత్తాన్ని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు మనము 1 సైడ్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇవి మనము లో మీడియంలోనే చేసుకుంటున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా ఒక వైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలండి. ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు అండి. వేడివేడిగా తిన్నా లేకపోతే కాస్త చల్లారిన తర్వాత తిన్నా చాలా బాగుంటాయి. మనం 1 వీక్ వరకు అయితే తినొచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి నా వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.